హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ కారం పొడులు. ఇక్కడ 3 రకాల కారం పొడులు ఎట్లా తయారు చేయాలో చూద్దాము. ముందుగా పుట్నాల కారం పొడి ఎట్లా తయారు చేయాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి పుట్నాలను తీసుకోవాలి. ఇందులోకి కొబ్బరి వేసుకోవాలి, కొన్ని ఎల్లిపాయలని వేసుకోవాలి, కారం వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పుట్నాల కారం పొడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ తింటే బాగుంటుంది. ఇప్పుడు పల్లీ కారం పొడి ఎట్లా తయారు చేయాలో చూద్దాము. ఒక పాన్ పెట్టుకొని అందులోకి పల్లీలని వేసుకోవాలి. పల్లీలని మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇట్లా పొట్టు వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కారంకి సరిపడా ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు మంచిగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1/2 స్పూన్ శనగపప్పును వేసుకొని వేయించుకొని తీసుకోవాలి. ఇట్లా కలర్ చేంజ్ అయ్యి వేగేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా చింతపండును వేసుకొని వేయించుకొని తీసుకోవాలి. ఇట్లా అన్నిటినీ వేయించుకొని తీసుకున్న తర్వాత ఇదంతా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ పెట్టుకొని ఇవన్నీ అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5-6 ఎల్లిపాయలను వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పల్లీ కారం పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు కంది పొడి ఎట్లా చేయాలో చూద్దాము. పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు కందిపప్పును వేసుకొని వేయించుకోవాలి. ఇది వేయించుకునేప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ మినపప్పును వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని మిరియాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారంకి సరిపడా ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ పెట్టుకొని ఇదంతా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కందిపొడి కూడా రెడీ అయిపోయింది. ఈ కారం పొడులు స్టోర్ చేసుకొని 15 to 20 డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటాయి. ఈ కారం పొడులు మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.